ఆషాఢ మాసం అనేదాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ మాసాన్ని శూన్యమాసం కావడం వలన ఈ మాసంలో పూజలు, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు జరుపుకోరు. కాబట్టి ఈ ఆషాఢ మాసాల్లో కొన్ని పండుగలను మాత్రమే జరుపుకుంటారు. అవి ఏంటి అంటే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండడం వలన దాన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు అని అంటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ వస్తుంది. గురు పౌర్ణిమ నాడు సాయిబాబాను చాలామంది పూజిస్తారు. సాయిబాబా గుళ్ళు చాలా ఎక్కువగా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు సాయిబాబా గుళ్ళో. ఆ రోజు సాయి చరిత్ర చదువుతారు. సాయిబాబాను చాలామంది కొలుస్తారు. అలాగే ఆ రోజు మనకు విద్య నేర్పించినటువంటి గురువుగారులను ఎంతోమంది తలుచుకుంటారు. ఎందుకంటే విద్య లేనిదే వినయం రాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువుగారు ఎంతగానో మన గురించి ఆలోచించి ఆచితూచి తను మన కోసం అని చెప్పేసి అని మంచి విద్యను మనకు బోధిస్తారు. అది మనము నేర్చుకుంటే మనము ఎంతో ప్రయోజకులం అవుతాము. గురువుగారు చెప్పిన విద్య వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేసని గురువు గారిని పూజిస్తారు. ఈరోజు మనము గురువు గారిని తలుచుకుంటాము. ఆంధ్రాలో ఎక్కువగా వారాయి దేవి పూజ చేస్తుంటారు. వారాయి నవరాత్రులను చేస్తారు. వారాయి నవరాత్రుల రోజు ఆ రోజు దేవికి ఈ 9 రోజులు రకరకాల పిండి వంటలను, రకరకాల తీపి పదార్థాలను, పలహారాలను చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. తీపి పదార్థాలను నైవేద్యం పెట్టడమే కాకుండా వాళ్ళు ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి పండ్లు కానీ ఏదైనా ప్రసాదంగా కొంచెము టిఫిన్ కానీ చేస్తూ ఉంటారు. ఇలా 9 రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే కాకుండా అక్కడ శాకాంబరి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అలాగే మన తెలంగాణలో బోనాల పండగ చాలా బాగా జరుగుతుంది. ఈ ఆషాఢ మాసాల్లో జరిగే పండుగలలో బోనాల పండుగ చాలా ప్రతిష్ఠితమైనది. ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ బోనాల పండుగ చాలామంది పెద్దలు, పిల్లలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండగ చేసుకోవడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు జరుగుతాయని చెప్పేసి అని చాలామంది మూఢనమ్మకం కూడా ఉంది. అమ్మవారు గ్రామదేవతగా ఉండి మనందరినీ చల్లగా చూస్తుందా అనేసి అని కూడా ప్రచారం ఉంది. అంతేకాకుండా ఈ బోనాల పండగ రోజు కుండకు పసుపు కుంకుమను రాసి దాంట్లో తొలత అన్నం, పొలాలలో పండేటువంటి బియ్యాన్ని తీసుకొని వచ్చి అన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ గుడి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలా అంటే శివశక్తుల ఆటపాటలతోటి, పోతరాజుల ఆటలతోటి ఎంతోమంది కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చాలా సందడిగా ఉంటుంది. అలా చాలా బాగా చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ బోనాల పండగ మొదట ఎక్కువగా ఫస్ట్ ఆదివారము గోల్కొండలో జరుగుతుంది. తర్వాత సికింద్రాబాద్లో జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జరుగుతుంది. ఆ తర్వాత అన్ని ప్రాంతాల దగ్గర కూడా చాలామంది చాలా ఉత్సాహంగా ఈ బోనాల పండుగను